సో, ఈ మొత్తం చాప్టర్ యొక్క ఓవర్‌వ్యూ చూద్దాము. తర్వాత ఇన్‌సైట్స్ అసలు ఏం నేర్చుకుందాం? ఈ భక్తి యోగం నుంచి మనకేం తెలుస్తుంది? ఇప్పుడు ఒక్క శ్లోకాలు చదివేసుకుంటే సరిపోదు కదా! సో, దానిలో భగవానుడు ఏం చెప్పారు? అది మన లైఫ్‌కి మనం ఎట్లా అన్వయించుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. సో, భగవద్గీత అంతా అదే అసలు. మన లైఫ్‌కి మనం ఎలా అప్లై చేసుకుంటాం? సో, ఫస్ట్ శ్లోకాలు నేర్చుకోవడం అనేది ప్రాథమిక దశ. సో, నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి. అది ఎట్లా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు శ్లోకం టు శ్లోకం నేర్చుకుంటే కొంత అర్థమవుతుంది. కానీ దాన్ని గుంపుగా అంటే ఒక గ్రూప్ ఆఫ్ శ్లోకాస్ ఒక కాన్సెప్ట్‌ని చెప్తాయి. సో, అది మనం ఇక్కడ నేర్చుకుందాం. ఫస్ట్ ఓవర్‌వ్యూ. అసలు ఎందుకు భక్తి యోగం స్టార్ట్ అయింది? ఇందాక నేను చెప్పినట్టు అసలు ఎందుకు ఏ కాంటెక్స్ట్‌లో ఆయన భక్తి గురించి ఇక్కడ చెప్పారు. అలాగే సో, 1-7 శ్లోకాస్‌లో భక్తి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నది డిఫైన్ చేశారు ఇక్కడ. తర్వాత 8-12 శ్లోకాస్‌లో ఈ భక్తికి కావాల్సిన సాధనాలేంటో చెప్పారు. అందుకని ప్రాక్టీసెస్ ఫర్ డివోషన్ అన్నారు. తర్వాత 13-20 శ్లోకాస్‌లో అసలు ఒక భక్తుడికి కావాల్సిన లక్షణాలేంటి అవి చెప్పారు. నెక్స్ట్ లాస్ట్ శ్లోకాలో అసలు ఏం కన్క్లూడ్ చేశారు. ఆ తర్వాత మనం చాప్టర్ ఇన్సైట్స్ అసలు టోటల్‌గా మనం ఏం నేర్చుకుంటున్నాం? క్రక్స్ ఆఫ్ దిస్ చాప్టర్ ఏంటి? సో దిస్ ఇస్ ద బ్రాడ్ డివిజన్ ఆఫ్ దిస్ చాప్టర్. సో ఇప్పుడు విల్ గో ఇంటు ద ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ చాప్టర్. దిస్ చాప్టర్ ఏంటి అంటే ఫస్ట్ దిస్ ఇస్ అ కంటిన్యూషన్ టు ద 11th చాప్టర్ ఇన్ భగవద్గీత. భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద 12th చాప్టర్. అంటే దీని కంటిన్యూషన్ అనేది 11th చాప్టర్ నుంచి మనం కనుక అర్థం చేసుకుంటే బాగా అర్థమవుతుంది. సో విశ్వరూప సందర్శన యోగం చాప్టర్లో భగవానుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించారు. అంటే అది అర్జునుడి కోరినప్పుడే చూపించారు. సో ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడికి ఇంకా ఆ డెఫినేషన్ అంటే భగవానుడు తనకి ఎదురుకుండా కనిపించే కృష్ణుడు రోజు అంటే తన మిత్రుడుగా, తన బావగా, తన శ్రేయోభిలాషిగా కనిపించే కృష్ణుడు విశ్వరూపాన్ని చూసేటప్పటికి ఈయన పరమాత్మ అని తను కన్విన్స్ అయ్యాడు. అర్జునుడు కన్విన్స్ అయిపోయాడు. అప్పటిదాకా అర్జునుడికి ఆ కన్విక్షన్ లేదు. బట్ ఎప్పుడైతే విశ్వరూపాన్ని చూశాడో అర్జునుడికి ఆ కన్విక్షన్ వచ్చింది. ఓహో, నా ఎదురుకుండా ఉన్నది నేను రోజు చూసే ఈ మానవ రూపంలో ఉన్న కృష్ణుడు కాదు, సాక్షాత్తు పరమాత్మే నా ఎదురుకుండా ఉన్నాడు, ఆయనే నాకు ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు అని అర్జునుడు కన్విన్స్ అయ్యాడు. సో అప్పుడు ఏమైంది, అర్జునుడు తను ఒక డివోటీగా మారిపోయాడు కృష్ణుడికి. అప్పటిదాకా ఏంటి, వాళ్ళిద్దరు భావమృదులు, అది బిఫోర్ ద యుద్ధం. తర్వాత ఫ్రెండ్స్, తర్వాత కలిసి పెరిగిన వాళ్ళు. బట్ యుద్ధానికి వచ్చినప్పుడు ఏమైంది, కృష్ణుడేమో అర్జునుడికి రథసారథి, అర్జునుడేమో ఒక యోధుడు. సో ఆ రిలేషన్ కూడా పోయింది ఇప్పుడు. సో ఇన్ని రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళ మధ్యలో, అంతదాకా ఓ భావమృది రిలేషన్ ఉంది, అలాగే ఒక రథికుడు రథసారథి రిలేషన్ ఉంది, ఫ్రెండ్స్ రిలేషన్ ఉంది. ఇంత అయిపోయిన తర్వాత ఇప్పుడు అర్జునుడికి ఆయన పరమాత్మ సాక్షాత్ దర్శనం ఇచ్చేసరికి ఆ రూపంలో అంటే తనకి ఏంటంటే ఇంకా అర్జునుడు తనకి భక్తుడు అయిపోయాడు. నేను భక్తుడిని అని తనే డిక్లేర్ చేస్తాడు 11th చాప్టర్లో. సో అప్పుడు కృష్ణుడు ఇంకా అది ఆ చాప్టర్ని వైండ్ చేసేటప్పుడు ఏం చెప్తాడంటే, నా ఈ రూపాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, అంటే వాళ్ళ మనసు నా మీద పూర్తిగా లగ్నం చేసి ఎవరైతే నా ఈ రూపాన్ని ధ్యానం చేస్తారో వాళ్ళు నాకు ఇష్టమైన భక్తులు అని చెప్పి చెప్తాడు. సో కృష్ణుడు అక్కడ భక్తుడు అనే వర్డ్ వాడతాడు కాబట్టి అర్జునుడికో డౌట్ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఈయన భక్తుడని వాడుతున్నాడు. సో ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటి, కృష్ణుడికి అంటే పరమాత్మ అంటే అదొక ఫోర్స్, ఇన్ఫైనైట్ ఫోర్స్ కదా, దానికి ఒక రూపం లేదు, ఒక గుణం లేదు, అది సర్వాంతర్యామి అని మనందరికీ తెలుసు. సో అర్జునుడికి తెలుసు ఆ విషయం. కానీ ఎప్పుడైతే ఈ విశ్వరూపాన్ని చూశాడో, సో ఇప్పుడు పైగా కృష్ణుడే చెప్పాడు, నా ఈ రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు నాకు ఇష్టమైన భక్తులు అని. అందుకని అర్జునుడికి ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు. సో నీ ఫిజికల్ ఫామ్ అంటే నువ్వు ఇట్లా అవతారాలు అన్ని చాలా తీసుకున్నాడు భగవంతుడు కూడా, కృష్ణావతారం కూడా ఒక అవతారమే. బట్ ఇప్పుడు ఈ చాలా అతీతమైన ఈ విశ్వరూపాన్ని చూపించి ఇట్లా నన్ను భజించే వాళ్ళు గొప్ప భక్తులు అని అన్నప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, ఓహో అయితే ఇప్పుడు నిన్ను రెండు రకాలుగా భజించవచ్చు. ఒకటి, నీ నిర్గుణ తత్వాన్ని తెలుసుకొని నిన్ను వర్షిప్ చేయొచ్చు, లేకపోతే రెండోది నీ సగుణ రూపం అంటే ఈ ఫిజికల్ ఫామ్ ని పూజించవచ్చు. సో ఇట్లా రెండు రకాలమైన భక్తులు ఉంటారు అని అర్జునుడికి అర్థమైంది అప్పుడు.
అందుకని ఏం అడిగాడు? సో స్టార్టింగ్ ఈ శ్లోకము ఈ చాప్టర్ స్టార్ట్ అవడం అర్జునుడి క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది. సో దీని రిలేషన్ ప్రయర్ చాప్టర్ తో చూసుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. అందుకని అది కృష్ణుడు అలా అన్నాడు కాబట్టి అర్జునుడు వెంటనే దానికి కౌంటర్ క్వశ్చన్ వేశాడు. ఏంటి? అందుకని ఈ చాప్టర్ స్టార్ట్ అవడమే అర్జున ఉవాచతో స్టార్ట్ అవుతుంది. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విత్తమాహ అని అడుగుతున్నాడు. అంటే నీ సగుణ రూపాన్ని ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే అంటే ఎవరైతే నీకు దగ్గరగా ఉండి నిన్ను పూజిస్తున్నారో, అంటే నీ సగుణ రూపాన్ని పూజిస్తున్నారో వాళ్ళు గొప్ప భక్తులా, లేకపోతే ఏ త్వక్షరం అనిర్దేశ్యం. ఇక్కడ ఏ తు అక్షర అంటే ఇక్కడ ఈ అక్షర అనేది ఆయన నిర్గుణ తత్వానికి సంకేతం అనమాట. అక్షర అనిర్దేశ్యం అనే 2 వర్డ్స్ వాడాడు. సో ఈ 2 ఆయన నిర్గుణ తత్వానికి సంకేతాలు. సో ఇప్పుడు నీ సగుణ రూపాన్ని ధ్యానించే భక్తులు గొప్ప వాళ్ళ, లేకపోతే నీ నిర్గుణ తత్వాన్ని తెలుసుకుని నిన్ను ధ్యానించే వాళ్ళు గొప్ప వాళ్ళ అని క్వశ్చన్ చాలా స్ట్రెయిట్ గా అడిగేశాడు అర్జునుడు. దానికి భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ 2 ఫార్మ్స్ ఆఫ్ డివోషన్ ఉన్నాయి మనకి. ఈ కాన్సెప్ట్స్ నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ 2 ఫార్మ్స్ ఆఫ్ డివోషన్ ఉన్నాయి అని చెప్పి ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఒకటి సగుణ ఫార్మ్ ఆఫ్ డివోషన్, అంటే వర్షిపింగ్ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ గాడ్. రెండోది నిర్గుణ ఫార్మ్ ఆఫ్ డివోషన్, అంటే ఆయన నిర్గుణ తత్వాన్ని తెలుసుకొని ఆయన్ని పూజించడం. ఈ 2 ఫార్మ్స్ ఇప్పుడు ఉన్నాయని ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సో ఫస్ట్ శ్లోకంలో 2 ఫార్మ్స్ నిర్గుణ సగుణ 2 ఉన్నాయి. సో ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, శ్రీ భగవాను వాచ ఫిక్స్ ద మైండ్ ఆన్ మీ అంటున్నాడు. అంటే మయ్యావేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్త తమామతాః. అంటే ఎవరైతే వాళ్ళ మైండ్ ని ఎప్పుడు నా మీదే ఫిక్స్ చేస్తారో, అట్లా అది కూడా ఎట్లా ఫిక్స్ చేస్తాడు? ఫిక్స్ చేసి అంటే ఆయన మీదే, ఆయన గురించి ఆలోచిస్తూ, అంటే భగవంతుడికి గురించి ఆలోచిస్తూ భగవన్ నామ స్మరణ చేస్తూ ఎప్పుడు ఆల్ ద టైం నిత్యయుక్త ఉపాసతే, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ నా భజన చేస్తాడో, అది కూడా ఎట్లా? శ్రద్ధయా పరయోపేతాః అంటే అట్మోస్ట్ ఫెయిత్ అన్నమాట. ఇంకా శ్రద్ధ అంటే ఆ ఫెయిత్, నమ్మకం, ఇంకా విశ్వాసం, మనం ఏ వర్డ్స్ వాడుకుంటే అది. సో అవన్నీ ఆ 3 క్వాలిటీస్ ఉండాల్సిందే. సో నువ్వు నా నిర్గుణ తత్వాన్నైనా పూజించు, లేదా సగుణ తత్వాన్నైనా పూజించు, కానీ ఈ 3 ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? ఫస్ట్ ఫిక్సింగ్ యువర్ మైండ్ ఆన్ మీ, రెండోది ఎప్పుడు, ఇంకా ఇప్పుడు అప్పుడు అని కాదు, లైఫ్ లాంగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ విత్ అట్మోస్ట్ ఫెయిత్. ఈ 3 ఎస్టాబ్లిష్ చేశాడు భగవానుడు. నెక్స్ట్ ఏం చెప్పాడు? కాకపోతే ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే ఆయన సగుణ రూపం గురించి చెప్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నిత్యయుక్త ఉపాసతే అంటున్నాడు. ఉపాసతే అంటే దగ్గరగా ఉండి పూజించకపోవడం, అది సగుణ రూపంలోనే సాధ్యపడుతుంది. ఎందుకంటే రూపము గుణము మనకి తెలిస్తే ఆయన మనకి దగ్గరగా ఉన్నాడు అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. లేకపోతే నిర్గుణ తత్వం ఉంది, ఆయన సర్వాంతర్యామి, ప్రతి వస్తువులో ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడని మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే ఒక సగుణ ఫామ్ వస్తుందో మనకి ఆ అటాచ్మెంట్ వస్తుంది భగవంతుడితో. సో ఆ అటాచ్మెంట్ కోసం నిత్యయుక్త ఉపాసతే అన్నారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన సగుణ ఫామ్ గురించి చెప్తున్నారని. అంటే సగుణ ఫామ్ ని నువ్వు ఇట్లా ఈ 3 ఆస్పెక్ట్స్ తో గనక నువ్వు పూజిస్తే అటువంటి వాళ్ళు నాకు ఇష్టం అని చెప్తున్నాడు. నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్త తమామతః. అంటే వాళ్ళు యుక్తమైన భక్తులు అని చెప్తున్నాడు. సో అర్జునుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప భక్తులు అని అడిగాడు కదా. నిర్గుణ ఉపాసన చేసేవాళ్ళ లేకపోతే సగుణ ఉపాసన చేసేవాళ్ళ అంటే ఆయన సగుణ ఉపాసననే చెప్తున్నారని అనుకోవాలి. బట్ ఇంకో రకంగా కూడా మనం చూడొచ్చు, ఆయన ఎక్కడ అది మెన్షన్ చేయలేదు యాక్చువల్గా సగుణ ఫామ్ అని. బట్ నిర్గుణ ఎట్లా అయినా నువ్వు భజించు, బోత్ ఆర్ డివోషన్ కదా. నువ్వు సగుణ చేసినా నిర్గుణ చేసినా యూర్ థింకింగ్ అబౌట్ ద గాడ్. సో అక్కడ ఇంక ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. బట్ ఈ 3 అయితే ఉండాలి. నువ్వు ఎట్లయినా భజించు, బట్ ఈ 3 అయితే ఉండాలి. ఫస్ట్ ఫిక్సింగ్ ద మైండ్ ఆన్ హిమ్, అండ్ దెన్ అట్ ఆల్ టైమ్స్, అండ్ దెన్ విత్ అట్మోస్ట్ ఫెయిత్. సో ఇది అయిన తర్వాత ఆయన ఇమ్మీడియట్ గా నెక్స్ట్ శ్లోకంలో ఏం చేస్తాడంటే, ఏ త్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. అంటే పైన ఏం చెప్పారు? నిత్యయుక్త ఉపాసతే అని చెప్పారు. అంటే
అది మన సగుణ ఏమో అనుకున్నాము, బట్ ఇంకో రకంగా కూడా అది సగుణ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం అన్నారు. అంటే బట్ ఎవరైతే నా నిర్గుణ రూపాన్ని కూడా ధ్యానిస్తారో వాళ్ళు కూడా నాకు ఇష్టమే అని చెప్తున్నారు. అంటే దట్ మీన్స్ మనం ఈ లాజిక్ కనుక చూస్తే రెండో శ్లోకంలో ఆయన సగుణ రూపం గురించి చెప్పారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అర్థం చేసుకున్నా పర్వాలా, సగుణ రూపం అనుకున్నా ఇట్స్ గుడ్. ఎందుకంటే మనకి అదే, బికాస్ మనం అందరం ఈ దేహంతో ఉన్నాం కాబట్టి మన దేహంతో ఉండే గాడ్ ని ఎక్కువ అసోసియేట్ అవుతాం. మనం నిర్గుణంతో అసోసియేట్ అవ్వాలంటే మన మైండ్ ఆ లెవెల్కి ఎదగాలి, బట్ అది ఇమీడియట్ గా అవ్వదు. సో అందుకని సగుణ ఫామ్. బట్ ఇమీడియట్ గా ఏం చెప్తున్నారు? ఏత్వక్షరం అనిర్దేశం. ఈ శ్లోకంలో 8 క్వాలిటీస్ చెప్పారు నిర్గుణ తత్వానికి సంబంధించింది. ఏతు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రగం అచింత్యం కూటస్థం అచలం ధ్రువం. 8 క్వాలిటీస్ చెప్పారు. అంటే నా నేచర్ ఇలా ఉంటుంది అని అర్థం చేసుకుని నన్ను ధ్యానించే వాళ్ళు కూడా గొప్ప భక్తులే. ఇక్కడ అక్షరం అంటే ఇంపెరిషబుల్. దానికి పరమాత్మకి మనకి ఎటువంటి వికారాలు ఉండవు. అంటే పుట్టడం, చావడం, అటువంటి అక్షరం అంటే తగ్గిపోవడం. సో ఆ తగ్గిపోయే నేచర్ ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన పుట్టుక లేదు, చావు లేదు, ఈజ్ ఆల్వేస్ దేర్. అందుకని ఆ అక్షరం అంటే ఇంపెరిషబుల్ నేచర్ అన్నమాట. తర్వాత అనిర్దేశం, ఇట్ కాన్ బి డిఫైన్. ఇప్పుడు దేన్ని డిఫైన్ చేయగలుగుతాం మనము? ఒక ఏదైనా వస్తువుకు ఒక క్వాలిటీ ఉంటే, ఒక రూపం ఉంటే, ఒక సైజ్ ఉంటే, అవన్నీ మనం దాన్ని అలా డిఫైన్ చేస్తాం. బట్ పరమాత్మని మనం ఎలా డిఫైన్ చేస్తాం? హీ డజంట్ హ్యావ్ ఎనీ ఫార్మ్, హీ డజంట్ హ్యావ్ ఎనీ క్వాలిటీ. సో మనం డిఫైన్ చేయలేం కాబట్టి అనిర్దేశ్యం. నెక్స్ట్ అవ్యక్తం, కనపడదు అసలు, అన్మానిఫెస్టింగ్ కదా. అంటే ఆయన రూపము మన సెన్సెస్, జనరల్ గా మనం ఏది చూసినా మన సెన్స్ ఆర్గన్స్ తో చూస్తాము, మన మైండ్ దాన్ని రికగ్నైజ్ చేస్తుంది, మన ఇంటెలెక్ట్ దాని అనాలిసిస్ కి మనకు ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఈ అవ్యక్తం, పరమాత్మ అనే ఒక ఫోర్స్, అదొక ఫోర్స్, ఒక శక్తి, అది ఇన్ఫైనైట్ ఎనర్జీ. సో దాన్ని మనము మన సెన్స్ ఆర్గన్స్ కానీ మన మైండ్ కానీ మేనిఫెస్ట్ చేయలేము, దాన్ని మనం రికగ్నైజ్ చేయలేము, కాగ్నిజెన్స్ ఉండదు మనకి. అందుకని అది అవ్యక్తం అన్నమాట. ఇప్పుడు మనందరం వ్యక్తం అవుతున్నాం. మనం ఏదైతే మన మైండ్ రికగ్నైజ్ చేస్తుందో అది వ్యక్తమైన వస్తువు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రింటర్ ఉంది, అది వ్యక్తం అవుతోంది కాబట్టి మనం చూస్తున్నాం, మన ఐ చూస్తోంది, మన మైండ్ రికగ్నైజ్ చేస్తుంది, మన ఇంటెలెక్ట్ చెప్తుంది మనకి. కానీ పరమాత్మ విషయంలో దట్ డస్ నాట్ హ్యాపెన్. నెక్స్ట్ సర్వత్రగం, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. he is present as pure consciousness in all the చరాచర అన్ని వస్తువుల్లో ఆయన ఉన్నాడు. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, మూవింగ్ థింగ్స్, నాన్ మూవింగ్ ఆబ్జెక్ట్స్, అన్నిట్లో ఆయన ప్యూర్ కాన్షియస్నెస్ రూపంలో ఉన్నాడు. జనరల్ గా మనము లివింగ్ థింగ్స్ లోనే కాన్షియస్నెస్ ఉంది, నాన్ లివింగ్ థింగ్స్ లో లేదు అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. నాన్ లివింగ్ థింగ్ లో కూడా ప్యూర్ కాన్షియస్నెస్ ఉంది. ఆ కాన్షియస్నెస్ వల్లే అది మనకు అక్కడ కనిపిస్తోంది. బట్ ఎప్పుడైతే దానికి మైండ్ ఉంటుందో అది వ్యక్తం అవుతుంది మనకి. అంటే ఇప్పుడు ఒక మూవింగ్ ఆబ్జెక్ట్, ఒక యానిమల్ ఉంది, లేకపోతే మనమే ఉన్నాం, మనకి మైండ్ ఉంది కాబట్టి మనం ఒక ఆబ్జెక్ట్ ని మనం రికగ్నైజ్ చేస్తాం. సో మనం మేనిఫెస్ట్ అవుతోంది మనకి. సో మన మైండ్ ఇస్ ద మెయిన్ థింగ్ విచ్ కెన్ రికగ్నైజ్ దీస్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఎక్కడైతే మైండ్ ఉండదో అక్కడ అది మేనిఫెస్ట్ అవ్వదు. అందుకని అక్కడ మూవ్ అవ్వట్లేదు, అది జడంగా ఉంది అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ కాన్షియస్నెస్ ఇన్ దట్, ఇట్ హ్యాస్ కాన్షియస్నెస్. అందుకని ఆ ప్యూర్ కాన్షియస్నెస్ ఏదైతే ఆ సచ్చిదానంద స్వరూపము అంటామో మనం భగవంతుడిది, అది అన్నిట్లో ఉంది. అందుకని సర్వత్రగం, అంతటా ఉన్నాడు ఆయన. నెక్స్ట్ అచింత్యం, బికాజ్ ఆయన అవ్యక్తం, అనిర్దేశం కాబట్టి మన ఇమాజినేషన్కి అందడు. ఒక పిల్లి ఉంది అంటే మనకి పిల్లి ఇట్లా ఉంటుంది, ఓ రౌండ్ ఫేస్, 4 కాళ్ళు ఉంటాయి, ఓ తోక ఉంటుంది అని మనం థింక్ చేస్తాం. అలాగే ఏనుగు ఎలా ఉంటుంది, అలాగే మనకి ఒక దేవుడు ఫామ్ అయినా అంతే, ఒక ఫామ్ ఉంటే మనం దాన్ని ఇమాజిన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏమీ లేదు పరమాత్మ విషయంలో. అందుకని ఆయన అన్థింకబుల్, అచింత్యం, అన్ఇమాజినబుల్ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ కూటస్థం, ఇట్ నెవర్ చేంజెస్. ఆయనకి ఎటువంటి వికారాలు లేవు. ఆయనకి అసలు ఏదన్నా రూపం ఉంటే కదా చేంజ్ అవ్వడానికి. సో అందుకని కూటస్థం. అండ్ ఇట్ ఈస్ ఆయన అంత ప్రపంచానికి బేస్ ఆయన. సో he is the substratum for all the living things and non-living things in this సృష్టి. సో అందుకని ఆయన కూటస్థం అనమాట. ఆయన అన్నిటికీ కారణం ఆయనే, కానీ ఆయన కదలడు.
సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కూటస్థం. నెక్స్ట్ అచలం. అచలం అంటే ఇమ్మూవబుల్. మనం జనరల్ గా ఇప్పుడు కొండలు వాటన్నిటిని అచలం అంటాం, అంటే కదలని వస్తువు అనమాట. మన అందుకని పరమాత్మ కూడా కదలనట్టు అనిపిస్తాడు, అన్నిట్లో ఉంటాడు కాబట్టి కదలనట్టు అనిపిస్తాడు, కానీ అన్నిట్లో ఉన్నాడు, కదలకుండా ఉన్నాడు. నెక్స్ట్ ధ్రువం. ధ్రువం అంటే సనాతనం అని కూడా అనుకోవచ్చు, ఎటర్నల్. అంటే సృష్టికి ముందు ఉన్నాడు ఆయన, సృష్టి తర్వాత ఉంటాడు, అందుకని ఆయన ఎటర్నల్. ఈ ఎట్లా ఈ సృష్టి అదంతా ఆయన చేశాడు అన్నదంతా మనకి 9th చాప్టర్ లో వస్తుంది. సో దట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సృష్టికి ముందు ఉన్నాడు ఆయన, వెనక ఉన్నాడు, ఆ తర్వాత ఉంటాడు, అందుకని ధ్రువం అన్నమాట. సో ఈ 8 క్వాలిటీస్ నావి తెలుసుకుని నన్ను పూజించే వాళ్ళు కూడా గొప్ప భక్తులే అని చెప్పారు. అయితే ఈ నిర్గుణ ఇది చెయ్యాలంటే, ఉపాసన చెయ్యాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, ఈ తత్వం తెలుసుకొని వాళ్ళు సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాహ. అంటే ఈ ఇంకొక 3 ప్రీ రిక్విజైట్స్ చెప్తున్నాడు నిర్గుణ ఉపాసన చేయడానికి. ఓకే, మనం ఈ నేచర్ తెలుసుకుంటాం, కానీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ మన కంట్రోల్ ఓవర్ అవర్ సెన్సెస్ అండ్ మైండ్. ఎందుకు మనం ఆ పరమాత్మని ఆ నేచర్ లో అర్థం చేసుకోవాలంటే మన మైండ్ ఆ లెవెల్ కి ఎదగాలి. అండ్ అది ఎప్పుడు ఎదుగుతుంది, మనం ఈ ద్వంద్వాలకి దూరంగా ఉండాలి. అందుకని సమబుద్ధి అంటున్నాడు. మనం వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ డైనమిక్ వరల్డ్. ఈ డైనమిక్ వరల్డ్ లో ఏమవుతుంది, మనకి మంచి వస్తుంది, చెడు వస్తుంది, సుఖము వస్తుంది, దుఃఖము వస్తుంది, నింద వస్తుంది, స్తుతి వస్తుంది. మనం అన్ని వీఆర్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 థింగ్స్ అన్నమాట, పాజిటివ్ అండ్ నెగటివ్. రాగము ఉంటుంది, ద్వేషము ఉంటుంది. సో ఇట్లా ఇంత ద్వంద్వాల మధ్యలో మనం బతుకుతున్నాం కాబట్టి ఒక సమబుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. సమబుద్ధి అంటే ఏంటంటే, నువ్వు ఏదైనా అవని, నాకు మంచి వచ్చినా చెడు వచ్చినా నేను ఇలాగే ఉంటాను, నేను కదలను, మంచి వస్తే పొంగిపోను, చెడు వస్తే నేను కుంగిపోను అన్న ఈ సమబుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈజీగా మైండ్ని సెన్సెస్ ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు. లేదంటే జారిపోతారు. ఎప్పుడైతే ఈ ద్వంద్వాలని మనం నెత్తికెక్కించుకుంటామో ఆ మైండ్ అనేది జారిపోతుంది, చాలా అచంచలంగా ఉంటుంది మైండ్, సో జారిపోతుంది. అండ్ ఇంకోటి సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాః అంటున్నాడు. అన్ని భూతాలని కూడా హితం కోరుకోవాలట. భూతాలంటే ఒక మనుషులే కాదు, ఎవరే క్రిమి కీటకాల నుంచి మనుషుల వరకు అన్ని భూతాల పట్ల కూడా హితం కోరుకునేవాడు. సో ఇదేంటంటే ఎక్కడ కూడా నెగటివిటీ అసలు ఉండొద్దు అంటున్నాడు. మనం గట్టిగా నిజంగా చూస్తే ఇది ఎక్కడ కూడా నెగటివిటీ లేకుండా పాజిటివిటీ పెంచుకుంటూ మన సెన్సెస్ ని మైండ్ ని కంట్రోల్లో పెట్టుకుంటే అప్పుడు మనము ఈ నిర్గుణ ఉపాసనకి మనము అర్హులం అవుతాం ఫస్ట్. లేకపోతే అసలు నిర్గుణ ఉపాసన చేయడానికి కూడా మన వల్ల కాదు. అసలు కాసేపు కూర్చుంటాము, కాసేపు 10 నిమిషాలు కూర్చుంటేనే మన మైండ్ అంతా తిరిగేస్తుంది, ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. సో వి కాంట్ దానికి మనం ఎప్పుడైతే ఈ నెగటివిటీ, ఈ థాట్స్ ఇవన్నీ మనము స్ట్రీమ్ లైన్ చేసుకుంటామో అప్పుడు మనము నిర్గుణ ఉపాసన అనేది మనకి తేలిక అవుతుంది. బట్ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ శ్లోకంలో ఆయనే చెప్తున్నారు ఏంటి అంటే, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవత్ భిరవాప్యతే. అంటే కరెక్టే, నిర్గుణ ఉపాసన ఇస్ ద బెస్ట్ ఉపాసన. ఎందుకు, నీకేది అక్కర్లేదు, నీకు ఒక ఫోటో అక్కర్లా, ఒక పువ్వు, ఏమీ అక్కర్లా. బట్ నీకు నిర్గుణ ఉపాసన ఈజ్ ద బెస్ట్ థింగ్. కానీ ఏమవుతుందంటే అది చాలా కష్టం అని ఆయనే చెప్తున్నాడు. ఎందుకు, క్లేశో అధికతరస్తేషాం, క్లేశ అంటే కష్టాలు, అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అంటే ఎవరికైతే నా అవ్యక్త ఉపాసన మీద ఆసక్తి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కష్టాలు అధికంగా ఉంటాయి అంటున్నారు. ఎందుకు, వాళ్ళకి దేహాభిమానం ఉంటుంది కాబట్టి ఈ దేహానికి సంబంధించిన అన్ని వికారాలని మనం తలకెక్కించుకుంటున్నాం. సో అంటే ఈ దేహం నాది, మనస్సు, ఈ మైండ్ నాది, ఎప్పుడైతే మనం ఈ బాడీ నేను, నా మైండ్ నేను, నా ఇంటెలెక్ట్ నేను అనుకుంటామో we can't go beyond these things. సో ఈ నిర్గుణ ఉపాసన చేయాలి అంటే వీటి నుంచి మనము పైకి ఎదగాలి. we have to go beyond these things అన్నమాట. మై బాడీని, నేను ఈ బాడీ కాదు, ఫిజికల్ బాడీ కాదు, నేను మైండ్ కాదు, నేను ఇంటెలెక్ట్ కాదు, ఐఎమ్ ఓవర్ అండ్ అబౌవ్ దాట్.
సో అప్పుడు కానీ మనం సెల్ఫ్ ని టోటల్ గా అర్థం చేసుకోలేము. సో ఇదంతా ఇట్స్ అ వెరీ డీప్ కాన్సెప్ట్. బట్ ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాసన అనేది ఎప్పుడైతే మనం ఈ 3 అబవ్ వెళ్తామో నిర్గుణ ఉపాసన మనకి ఈజీ అవుతుంది. అందుకని అదంత చేయడం అంత ఈజీ కాదు. ఎందుకు? మనం అసలు ఈ బాడీ నేను కాదు అనుకోవాలంటేనే మనం ఎక్కడికో వెళ్ళాలి. మన మైండ్ చాలా ఎదిగితే తప్ప మనం అది అనుకోలేము. అలాగే ఈ మైండ్ నేను కాదు అనుకోవాలన్నా కూడా సో ఇట్స్ స్టెప్ గ్రాడ్యువల్ ప్రాసెస్ అన్నమాట. సో అది అవన్నీ మనం అందుకనే నెక్స్ట్ 13 to 20 శ్లోకాస్ లో 35 క్వాలిటీస్ చెప్తారు. అవన్నీ ఇంబైట్ చేసుకుంటే మనము స్లోగా ఈ రూట్ లో పడతాం అనమాట. అంటే మన మైండ్, మన బాడీ, మన ఇంటెలెక్ట్ మన మాట వింటూ ఉంటాయి. అప్పుడు కానీ మనకి సెల్ఫ్ రియలైజేషన్ అనేది రాదు. సో ఎప్పుడైతే మనం సెల్ఫ్ ని రియలైజ్ చేసుకుంటామో పరమాత్మని రియలైజ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో అట్లా అందుకని ఆయన ఏమంటున్నారు, ఈ దేహాభిమానం ఉన్నంత సేపు కూడా మీరు నా నిర్గుణ ఉపాసన చేయలేరు. అందుకని ఏమంటున్నాడు, ఏతు 6th శ్లోకాలో ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అందుకని నా సగుణ ఫామ్ ని పూజించండి అయ్యా బాబు అని ఆయనే చెప్తున్నాడు. మీరు నిర్గుణాన్ని పట్టుకోవద్దు, మీరు చేయలేరు. అది ఎందుకు? మీకు ఆ మెంటల్ స్టామినా లేదు అని ఆయనే చెప్తున్నాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే నిర్గుణ తత్వం నాది తెలుసుకుని మీరు దాన్ని పూజించాలంటే మీరు చాలా ఎదగాలి. అందుకని అది ఎక్కడి నుంచి వెళ్ళాలి? సగుణ రూపాన్ని ముందు ధ్యానిస్తూ పూజిస్తూ మనం ఆ మైండ్ ని ప్రిపేర్ చేస్తే అప్పుడు మనం నిర్గుణ తత్వాన్ని పట్టుకోగలుగుతాము, అక్కడ నిలవగలుగుతాము. సో అందుకని మీరు నా సగుణ రూపాన్నే పట్టుకోండి అని చెప్తున్నారు. అండ్ తర్వాత ఏమంటున్నారు, తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామిన చిరాత్పార్థ మయ్యావేశిత చేతసాం. సో ఎవరైతే ఇట్లా నా సగుణ రూపం మీద నా మైండ్ ఫిక్స్ చేసి నన్ను ధ్యానిస్తారో వాళ్ళని నేను శీఘ్రంగా ఉద్ధరిస్తాను. ఏ రకంగా? మృత్యు సంసార సాగరాత్ అంటే లిబరేట్ చేసేస్తాను వాళ్ళని, నేను అన్ని రకమైన దుఃఖముల నుండి నేను వాళ్ళని లిబరేట్ చేస్తాను అని మాట చెప్పి, అండ్ ఇందులో ఎటువంటి సంశయము లేదు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ 8th శ్లోకం నుంచి సో ఇక్కడితో ఆయన ఇంట్రొడక్షన్ ఆఫ్ సగుణ అండ్ నిర్గుణ రెండు అయ్యాయి మనకి. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు 8th శ్లోకంలో, మయ్యావేశ్యమనో 8th శ్లోకంలో మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే ఇప్పుడు నా సగుణ అంటే ఎవరైతే నా గురించి ఆలోచిస్తున్నాడో వాళ్ళ మైండ్ నా మీద ఫిక్స్ చేస్తున్నారో అటువంటి వాళ్ళని అంటే వాళ్ళ మనసుని బుద్ధిని కూడా మయి బుద్ధిం నివేశయ మయ్యేవ మన ఆధత్స్వ. ఇక్కడ మన అంటే మనస్సు, బుద్ధి అంటే ఇంటెలెక్ట్. సో ఈ రెండిటిని కూడా నా మీద ఫిక్స్ చేయండి. అటువంటి వాళ్ళని నేను నివసిష్యసి, అటువంటి వాళ్ళ మనసులో నేను ఎప్పుడూ ఉంటాను, ఇందులో ఎటువంటి సంశయం లేదు అని చెప్తున్నారు. అయితే ఇది ఎట్లా సాధ్యపడుతుంది? దీన్నే మనము ఫిక్సింగ్ అవర్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆన్ ద లార్డ్ అంటే అది ఎట్లా కుదురుతుంది? అది ధ్యానంలో కుదురుతుంది. ఎందుకు? మనం కాసేపు ధ్యానం చేయాలి, పరమాత్మ గురించి ఆలోచించాలి, పరమాత్మ యొక్క సాంగత్యంలో ఉండాలి అని మనం అనుకున్నప్పుడు అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివోషన్ అనమాట. అందుకని దాన్ని ధ్యాన పద్ధతి అని. ఆ ధ్యాన పద్ధతిలోనే ఇట్లా మనం మన బుద్ధిని మనస్సుని కూడా ఆయన మీద లగ్నం చేస్తాం. లేకపోతే ఏమవుతుందంటే బుద్ధి మనస్సు ఈ రెండు కూడా ఆపోజిట్ గా ట్రావెల్ చేసే లక్షణాలు ఉంటాయి. బుద్ధి ఒకటి చెప్తుంది, మన మనసు ఒకటి చెప్తుంది. సో ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటూ ఉంటుంది అనమాట మనకి. సో ఎప్పుడైతే ఈ కాన్ఫ్లిక్ట్ లేకుండా రెండింటిని మనం పరమాత్మ మీద ఫిక్స్ చేస్తామో అప్పుడు ధ్యానం మనకి బాగా కుదురుతుంది. ఆ ధ్యానంలోనే మనం పరమాత్మని మనం తెలుసుకోగలుగుతాం, పరమాత్మని కూడా తెలుసుకోగలుగుతాం. సో ఇట్స్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివోషన్. సో అదొక పద్ధతి. నెక్స్ట్ ఏమంటున్నారు, అథ చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అంటే ఒకవేళ నీ మనస్సుని బుద్ధిని ఇఫ్ యూ కాంట్ ఫిక్స్ ఆన్ మీ, అందరూ ఫిక్స్ చేయలేరు కదా. సో హీ హాజ్ నాట్ గివెన్ ఎనీ స్టాండర్డ్ రూల్ ఏమి ఇవ్వలేదు ఆయన. ఫిక్స్ చేయగలిగితే చెయ్యండి, అది ధ్యాన పద్ధతి. లేదు నువ్వు ఫిక్స్ చేయలేవు, అందరూ అలా ఉండలేరు కాబట్టి అభ్యాసం చెయ్యి. అభ్యాసం ఎలా చేస్తాము? ఒక సపోర్ట్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు జనరల్ గా ఒక రూపాన్ని ఆలోచించుకుంటూ మనం మైండ్ లో ఫిక్స్ చేసుకుని ఏదన్నా అట్లా చేస్తాము. కానీ ఇక్కడ అభ్యాసంలో ఏంటంటే డైరెక్ట్ గా మనం ఒక ఫోటో ముందు కూర్చునో ఒక మూర్తి ముందు కూర్చునో
ఏదన్నా లేకపోతే ఒక దీపం ముందో అంటే ఒక దీపాన్ని ఒక జ్యోతిని చూస్తూ ఏదైనా కాన్సన్ట్రేషన్ లేదంటే అంటే ఆ సింగిల్ పాయింటెడ్నెస్ రావడానికి ధ్యానంలో కావాల్సింది సింగిల్ పాయింటెడ్నెస్. కానీ అభ్యాసంలో ఏంటంటే ఆ సింగిల్ పాయింటెడ్నెస్ కోసం మనం సపోర్ట్ తీసుకుంటాం. ఏదన్నా ఒక దీపాన్ని చూస్తూ ఆ ధ్యానం చేయడం, లేకపోతే ఒక ఫోటోని చూస్తూ ధ్యానం చేయడం, అట్లా ఒక సపోర్ట్, దాని ఆలంబన అంటారు సాంస్క్రిట్. సో అట్లా ఒక సపోర్ట్ తీసుకుని మనము ధ్యానం చేయొచ్చు. అప్పుడు మనం క్రమక్రమంగా ఆ సపోర్ట్ వదిలేస్తే ధ్యాన స్థితికి వెళ్ళిపోతాం కొన్నాళ్ళకి. సో అది అభ్యాసం స్టేట్ అన్నమాట. సో అది రెండోది చెప్పారు 9వ శ్లోకంలో. అలాగే 10వ శ్లోకంలో అభ్యాసేప్య సమర్థోసి అభ్యాస అపి అసమర్థోసి అంటున్నారు. మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఒకవేళ నువ్వు అభ్యాసం కూడా చేయలేవనుకో, ఇట్ డజంట్ రియలీ పర్వాలేదు, నువ్వు బాధపడకు. ఏమంటున్నారు ఆ నెక్స్ట్ ఇంకో ఆల్టర్నేటివ్ ఇస్తున్నారు, మత్కర్మలు చేయి అంటే నా కోసం కర్మలు చేయి. జనరల్గా మనం పరమాత్మ కోసం కర్మలు అంటే పూజలు, పునస్కారాలు, స్తోత్ర పఠన, కీర్తనలు, ఇవన్నీ చెప్పారు. 9 నవవిధ భక్తులు చెప్పారు. సో ఇవి శ్రవణము అంటే ఆయన గురించి వినడం, కీర్తన ఆయన గురించి పాడడం, దెన్ స్మరణ ఆయన గురించి, ఆయన స్టోరీస్. ఇప్పుడు కృష్ణ లీలలు ఉన్నాయి, మనం కృష్ణుడి గురించి స్మరిస్తుంటూ ఉన్నాం అనుకోండి, ఆ క్వాలిటీస్ మనలోకి వస్తూ ఉంటాయి. మనం ఏదైతే ఎక్కువ వింటామో మనకి ఆ క్వాలిటీస్ మనం ఇన్వైట్ చేసుకుంటూ ఉంటాం. సో స్మరణ. నెక్స్ట్ పాద సేవనం. ఆ సేవన ఏదైనా ఫిజికల్ గా అంటే గుళ్ళల్లోకి వెళ్ళి చేసుకోవడము, సేవలు, అట్లా ఆ మూర్తికి సేవలు చేసుకోవడం, అలాంటివన్నీ పాద సేవనం. నెక్స్ట్ అర్చన, డైరెక్ట్ గా పూజ చేసుకోవడం, స్తోత్రాలు చదువుకోవడం. నెక్స్ట్ వందనం, దండం పెట్టుకోవడం. అలాగే దాస్యం, సర్వీస్ చేయడం. ఒక పేదవాడికి సర్వీస్ చేసామనుకో అది కూడా భగవంతుడికి చేసినట్టే. సో దాస్యం అంటే సేవ, ఎవరికైనా కావచ్చు, గుళ్ళో సేవ కావచ్చు, ఒక మనిషికి సేవ కావచ్చు, సమాజానికి సేవ కావచ్చు, అవన్నీ కూడా దాస్యం. నెక్స్ట్ సఖ్యత, ఫ్రెండ్షిప్ అంటే మనము ఫ్రెండ్ గా భావించి ఒక కాసేపు మనకి కష్టం వచ్చింది, పరమాత్మ దేవుడి గూదిలో కూర్చుని నాకు ఈ కష్టం వచ్చింది అయ్యా బాబు అని ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడుకోవచ్చు కదా మనం. ఆయన కాదంటాడా? నువ్వు ఏదన్నా చేయి, చక్కగా ఆయనతో సఖ్యంగా ఉండొచ్చు. ఆ సఖ్యతతో మనం అంత బాధ ఆయన దగ్గర వెళ్ళకపోవచ్చు. అలాగే మనకు ఆనందం వస్తే మనం ఆ జెలస్, ఒక ప్రైడ్ చూపించక్కర్లా, దేవుడి దగ్గర కూర్చుని థ్యాంక్స్ అయ్యా బాబు నాకు ఇది ఇచ్చావు అనుకున్నా చాలు. సో ఒక ఫ్రెండ్ గా ఆయన్ని ట్రీట్ చేసుకోవచ్చు, ఆయనతో మన కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు. దెన్ ఆత్మ నివేదనం అంటే సెల్ఫ్ సరెండరింగ్. అంటే ఇంకా నాదేమీ లేదు, అంతా పరమాత్మదే, నేను ఒక నిమిత్త మాత్రుణ్ణి, నేనేమీ చేయట్లేదు, నాతో నేను నడిచినా పరమాత్మే నడిపిస్తున్నాడు, నేను పని చేసినా పరమాత్మే చెప్పిస్తున్నాడు, నేను ఇవాళ ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నానంటే ఆయనే చెప్పిస్తున్నాడు, ఆయన నా నాలుక మీద కూర్చుని ఆయన మాట్లాడుతున్నాడు. సో అది ఆత్మ నివేదనం. ఇక నాదేమీ లేదు, మొత్తం పరమాత్మదే అని ఆయనకి సరెండర్ అయిపోవడం. సో ఇట్లా ఈ నవవిధ భక్తులు చెప్పారు. సో ఇట్లా ఏంటంటే మత్కర్మలు చేయడం వల్ల మన మైండ్ ఆ భగవంతుడి వైపుకి ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు, అటు మూవ్ అయినప్పుడు మనము హయ్యర్ లెవెల్స్ ఆఫ్ అభ్యాసానికి కానీ ధ్యానానికి కానీ మూవ్ అవ్వగలుగుతాము. సో ఇప్పుడు ఆయన ఏది కూడా ఇదే చెయ్యి అని చెప్పట్లేదు. సో మీకు ఏది వీలైతే అది చేసుకోండి, నా గురించి మీరు ఎట్లా మీరు తలుచుకోండి, కానీ ఎట్లా తలుచుకున్నా ఏంటంటే పూజల్ని నేను తీసుకుంటా, మీ ఆలోచనలలో నేను ఉంటాను, సో ఎట్లా అయినా మీరు చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ నువ్వు ఇది కూడా చేయలేవనుకో, మత్కర్మలు అంటే నా కోసం ఇన్ని చేయాలి అని చెప్తున్నాను కదా, ఏం చేయొద్దు, సర్వకర్మ ఫలత్యాగం చేయమంటున్నారు. అంటే అథైత దప్య శక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః. మంచి పనులు అంటే ఇటువంటి పనులు కూడా చేయలేకపోతే మత్కర్మలు పర్వాలేదు, సర్వకర్మ ఫలత్యాగం అంటున్నాడు. సర్వకర్మ ఫలత్యాగం అంటే ఏంటంటే వర్కింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్, వర్క్ చేయాల్సిందే. కర్మలు అంటే మనకి నియమించిన కర్మలో లేకపోతే మనం పెట్టుకున్న కర్మలో ఏదైనా డ్యూటీస్, ఆ డ్యూటీస్ అన్ని కూడా మనం చేయాల్సినవే. సో ఆ చేసే పనులేవో ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయండి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయండి. అంటే నా కోసం చేస్తున్నాం చేయండి, ఎక్స్పెక్టేషన్ వద్దు, రిజల్ట్ ఏదన్నా రాని. రెండు బుద్ధులు చెప్తారు, ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి. అంటే నేను ఇది ఈశ్వరుడి కోసం చేస్తున్నాను ఈ పని, సో దీని నుంచి వచ్చే రిజల్ట్ నా ప్రసాదం,
అది ఏదైనా కానీ మనం మనం అందుకని ఆకాంక్షించట్లేదు అనుకోండి, ఏదొచ్చినా మనం ప్రసాదం లాగా తీసుకుంటాం. లేదు మనం ఒక కోరిక పెట్టుకున్నా, లేకపోతే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, అది మీట్ అవ్వకపోతే మనకి ఓడలోనే నీళ్ళలో వస్తాయి. వేస్తాడు. ఒకవేళ మీట్ అయింది అనుకోండి, ఒక రకంగా బిహేవ్ చేస్తాం. ఒకవేళ మీట్ అవ్వకపోతే ఇంకో రకంగా బిహేవ్ చేస్తాం. ఏదైనా కానీ అవి మన్ని అనవసరమైన టెన్షన్లకి దారి తీస్తాయి. అదే మనం ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసాం అనుకోండి, ఇక్కడ ఏమి ఆయన పూజ చెయ్యి ఏమీ చెప్పట్లేదు. సో ఆయన ఏమి నన్ను తలుచుకోమని కూడా చెప్పట్లేదు. కానీ ఏమంటున్నాడు, జస్ట్ కర్మని without expectations చేయమంటున్నాడు. అది కూడా మనం చేయలేము. అది కూడా ఆయన పూజ కింద తీసుకుంటాట. అది కూడా ఒక డివోషన్ అంటున్నాడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో 8th టు నెక్స్ట్ 12th శ్లోకంలో సమరైజ్ చేస్తారు. అంటే ఏంటంటే, శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాత్ శాంతిరనంతరం. సో వీటన్నిటినీ కూడా ఒకదానికన్నా ఒకటి దీన్ని మనము స్పిరిచువల్ లాడర్ అనుకోవచ్చు. అంటే వీఆర్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ. సర్వకర్మ ఫలత్యాగం అనేది మనకి ఏమి తెలియకపోయినా మన కర్మని మనము వితౌట్ ఎక్స్పెక్టేషన్ చేస్తే అది సర్వకర్మ ఫలత్యాగం. మెల్లగా మన మైండ్ ప్యూరిఫై అయిన తర్వాత మత్కర్మలు చేసుకోవచ్చు. మనం చేసుకుంటూ అభ్యాసం స్టేట్ కి వెళ్ళచ్చు, అభ్యాసం చేస్తూ ధ్యానం స్టేట్ కి వెళ్ళచ్చు. సో ఈ లాడర్ మనకి ఈ 4 పద్ధతుల్లో కూడా మనం ఎక్కడ ఉన్నాము అన్నది మనము డిసైడ్ చేసుకోవచ్చు. వీ నో వాట్ వీఆర్, మనం ఎక్కడ ఉన్నాము, వేర్ వీఆర్ స్టాండింగ్, మళ్ళీ మనం అనలైజ్ చేసుకుంటే మనకి మనం ఆలోచించుకుంటే ఇవి అప్పర్ స్టెప్ ఎట్లా వెళ్ళాలి అన్నది మనకి అర్థమవుతుంది. సో అక్కడి నుంచి దానికి కావాల్సిన ప్రయత్నాలు మనం చేస్తాం. సో ఇట్లా శ్రేయో విజ్ఞానం అభ్యాసం ఏం చెప్తారంటే, సర్వకర్మ ఫలత్యాగము ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివోషన్. ఎందుకు? త్యాగాత్ శాంతి అనంతరం, అది ఇన్స్టెంట్ పీస్ ఇస్తుందట. ఎందుకంటే మన మైండ్ ప్యూరిఫైడ్ గా ఉంటుంది. బికాస్ మన సమబుద్ధి అనేది అక్కడ ఏర్పడుతుంది. మనం ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి. జస్ట్ ఏ సెకండ్ అండి. సో ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి మన మైండ్ అనేది వికారాలకి లోన్ అవ్వదు. సో అలాంటి ప్యూరిఫైడ్ మైండ్ అనేది మనకి ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది. అందుకని సర్వకర్మ ఫలత్యాగం ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివోషన్ అంటున్నాడు. అక్కడ అసలు మనం ఏమి డివోషన్ అనేది నిజానికి లేదు. అక్కడ ఏమి మనం దేవుడు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నామంటే, ఎస్ అంటే నా కోసం నేను చేసుకోవట్లేదు, అది నాకు అలానే నాకేం ఎక్స్పెక్టేషన్ లేదు. సో అందుకని ఆ ఈశ్వరార్పణ బుద్ధితో చేయమంటున్నాడు. కానీ అదేమి అక్కడ ఇప్పుడు మత్కర్మల్లో అయినా సగుణ రూప ధ్యానం చేయండి, సగుణ రూప అర్చనలు అవన్నీ చెప్పారు. బట్ ఇక్కడ ఏమీ లేదు. సో జస్ట్ డూయింగ్ యువర్ డ్యూటీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివోషన్. సో ఇది ఈ స్టేట్ కి రావాలన్నా కూడా అంటే ఈజీ కాదు. చెప్పడం చాలా ఈజీ, ఇందులో ఏది కూడా ఈజీది కాదు. మనకి అలా అనిపిస్తుంది ఈజీ అని. బట్ నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ 7 శ్లోకాల్లో 13 నుంచి 19 వరకు ఆయన 35 క్వాలిటీస్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ ఎ డివోటీ చెప్పారు. సో ఈ 35 క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ అంటే ఇవన్నీ నా ప్రియ భక్తుల, నాకు ప్రియమైన భక్తులకి ఇవన్నీ ఉంటాయి అని చెప్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ప్రియమైన భక్తులకి ఉంటాయి అని చెప్తున్నారంటే, మనం ఆయనకి ప్రియం అవ్వాలంటే ఇవన్నీ ఇంబైబ్ చేసుకోవాలి. సో ఈ 35 క్వాలిటీస్ కూడా ఒక్కొక్క శ్లోకంలో కొన్ని చెప్పారు. 13 నుంచి 19 వరకు. పర్వాలేదు.
సో 13th శ్లోకంలో కొన్ని చెప్పారండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖః క్షమి. అంటే ఇందులో ఒక 8 క్వాలిటీస్ చెప్పారు. అద్వేష్ట సర్వభూతానాం అంటే ఎవరి పట్ల కూడా ద్వేషం ఉండద్దు, అలాగే అందరి పట్ల మైత్రి ఫ్రెండ్షిప్ ఉంచుకోమంటున్నారు. నెక్స్ట్ కరుణ కంపాషన్, అంటే ఒకళ్ళ బాధ చూస్తే మనకు కూడా బాధ కలిగి వాళ్ళకి హెల్ప్ చేయాలనిపించడం, ఇలాంటిది కరుణ. నెక్స్ట్ నిర్మమః అంటే ఈ బాడీ నేను ఈ బాడీని నాకు అంటే ఐనెస్ అనే అంటే నేను అన్నది మనం మమకారం వల్ల వస్తుంది. మమకారం అంటే ఏంటంటే అటాచ్మెంట్, ఒక రకంగా చెప్పాలంటే అటాచ్మెంట్. సో అటాచ్మెంట్ దేంతో వద్దు అంటున్నారు అంటే ఈ బాడీతో వద్దు అంటున్నారు. బికాజ్ ఈ బాడీ అనేది మనకు ఒక ఉపాధి. బట్ దాంతో కనుక మనం అటాచ్మెంట్ పెట్టుకుంటే దానికి వచ్చేవన్నీ మనకు మనం ఆపాదించుకుని వి కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్. అందుకని నిర్మమః అంటున్నారు. అంటే ఈ మమకారం అనేది వద్దు, ఆ మైనస్, ఈ మై బాడీ, మై థింగ్స్, మై పీపుల్, ఇవన్నీ మై అంటూ ఉంటాం కదా. సో ఈ మైనస్ వద్దు మనకి, అది తీసేయమంటున్నారు. నెక్స్ట్ నిరహంకార, ఈగోయిజం వద్దు. అహంకారం నేనే చేశాను, నా వల్లే ఇదంతా అయింది, సో ఇటువంటివేమి నిరహంకార వద్దు. సో ఇది ఈ నెక్స్ట్ సమదుఃఖ సుఖః అంటే దుఃఖంలోనూ సుఖంలో కూడా సమబుద్ధి. సో ఇందాక మనం చెప్పినట్టు ఈ సర్వ కర్మ ఫలత్యాగంలో వచ్చేది సమబుద్ధి, సమదుఃఖ సుఖము. ఎందుకు అంటే ఈ మనం ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ లేకుండా పని చేస్తామో అప్పుడు ఈ సమబుద్ధి అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ క్షమి అంటున్నారు. సో అది ఫోర్బియరెన్స్ అనమాట, టాలరెన్స్. అంటే మనుషులతో కావచ్చు, కాంటాక్ట్ ఒక సిచ్యువేషన్ తో కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ సిచ్యువేషన్ మనిషిను మనం దాన్ని టాలరేట్ చేసే శక్తి. మనుషులతో అయితే టాలరేట్ చేసి ఫార్గివ్ చేస్తాం, మనం వాళ్ళని క్షమిస్తాం. అదే సిచ్యువేషన్ లో అయితే అది మనం తట్టుకుంటాము, ఏదన్నా కూడా ఆ సిచ్యువేషన్ ని తట్టుకుని దాన్ని ఓవర్కమ్ అవడానికి ట్రై చేస్తాం. సో ఈ క్షమి అనేది ఫార్బియరెన్స్ అన్నమాట. సో ఇందులో 8 క్వాలిటీస్ చెప్పారు. నెక్స్ట్ 14th శ్లోకంలో ఇంకొక 5 క్వాలిటీస్ చెప్పారు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. నాకు ఎటువంటి భక్తుడు అంటే ఇష్టము అంటే ఎవరైతే ఎప్పుడూ సంతుష్టంగా ఉంటారో, కంటెంట్మెంట్ అంటే ఏముంటే అది నాకు దేవుడు ఇచ్చాడు, నాకు ఇది చాలు, కంటెంట్మెంట్ ఎవరికైతే అది ఉంటుందో వాళ్ళంటే నాకు ఇష్టం. నెక్స్ట్ సతతం యోగి, ఎప్పుడూ కూడా తన సెల్ఫ్ తో యునైట్ అయి ఉండడం. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు, లేకపోతే మనం ఇన్నర్ ట్రావెల్ చేసినప్పుడు అది సాధ్యపడుతుంది. సో ఈ సతతం యోగి అంటే ఎప్పుడు కూడా మన గురించి మనం ఆలోచించుకోవడం. అసలు ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా గురించి ఏంటి, ఈ ఆలోచన అంటే ఇన్నర్ థింకింగ్ అనమాట, ట్రావెలింగ్ ఇన్సైడ్. అది దానివల్ల సతతం యోగి, ఎప్పుడు కూడా వాళ్ళు యోగియే అవుతారు. నెక్స్ట్ యథాత్మ అంటే సెల్ఫ్ కంట్రోల్డ్. ఆత్మ అంటే ఇక్కడ మైండ్. ఎప్పుడూ కూడా మైండ్ ని సెల్ఫ్ కంట్రోల్ గా ఉంచుకోవడం. సో మైండ్ కంట్రోల్ ఉంటేనే మనకి ఇంద్రియ నిగ్రహం కూడా కుదురుతుంది. సో అందుకని సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడి నుంచి రావాలి? మైండ్ నుంచి రావాలి. మైండ్ ఈస్ ద రిమోట్ కంట్రోల్ అన్నమాట మనకి. సో అందుకని ఆ మైండ్ ని ఎప్పుడు సెల్ఫ్ కంట్రోల్. నెక్స్ట్ దృఢ నిశ్చయ, ఫర్మ్ కన్విక్షన్ ఉండాలి. మనం ఏ పని చేసినా కూడా జారిపోకూడదు. సో ఆ ఫర్మ్ కన్విక్షన్ ఉన్నప్పుడు ఆ సక్సెస్ అనేది మనకి ఎప్పటికైనా వస్తుంది. సో ఈ మధ్యలో వచ్చే రిజల్ట్స్ గురించి మనం ఎక్కువ పట్టించుకోకూడదు, అది ఫర్మ్ కన్విక్షన్. నెక్స్ట్ మయ్యర్పిత మనోబుద్ధి. ఆయన 8th శ్లోకంలో చెప్పినట్టు ఎవరైతే నాకు సరెండర్ చేస్తారో వాళ్ళ మైండ్ ని కూడా, ఇంటెలెక్ట్ ని కూడా, ఇక్కడ మనహ అంటే మైండ్, బుద్ధి అంటే ఇంటెలెక్ట్. సో ఈ రెండిటిని కూడా నాకు సరెండర్ చేసిన వాళ్ళని, మయి అంటే నాకు. సో వీళ్ళు ఇటువంటి వాళ్ళంటే నాకు ఇష్టం, నా భక్తులకి ఇలా ఉంటాయని చెప్తున్నారు. యాక్చువల్గా యోమద్ భక్త సమే ప్రియ అంటే నా భక్తులకి ఇవన్నీ ఉంటాయి, సో వీళ్ళంటే నాకు ఇష్టం అని చెప్తున్నారు. నెక్స్ట్ 15th శ్లోకంలో ఇంకొక 5 లక్షణాలు చెప్తున్నారు. ఏంటంటే యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః. ఇక్కడ ఏంటంటే
జనరల్ గా మనం ఒక ఇట్లా మనుషుల మధ్యలో ఉంటాము, అంటే డైనమిక్ వరల్డ్ లో ఉంటాం కాబట్టి జనరల్ గా మనం అవతల వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, లేకపోతే మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో అందుకని ఏమంటున్నారు, ఎవరైతే ఇంకొకళ్ళ ఆ ఇన్ఫ్లుయెన్స్ అవడంలో ఏమవుతుంది, ఎడ్యుకేషన్ రావచ్చు, హ్యాపీనెస్ కూడా రావచ్చు. బట్ ఇక్కడ జనరల్ గా నెగటివ్ ఆస్పెక్ట్ లోనే చెప్తున్నారు, అంటే ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు మనకి ఎడ్యుకేషన్ రావచ్చు. అందుకని ఎవరైతే ఇంకోళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయరో, ఇంకోళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవరో, అటువంటి వాళ్ళు నాకు ఇష్టం. అలాగే ఇక్కడ ఆ హర్ష మర్ష భయోద్వేగై ముక్తో యస్ సచమే ప్రియ. సో ఈ ముక్తో అనే వర్డ్ నాలుగిటికి వస్తుంది, హర్ష, అమర్ష, భయము, ఉద్వేగము. సో ఈ నాలుగిటి నుంచి కూడా ముక్తులం అవ్వాలి, అంటే ఫ్రీ అయిపోవాలి, అంటే అవి ఉండకూడదు. హర్ష అంటే ఏంటి, ఎగ్జిలరేషన్, అంటే మనకి ఏదైనా హ్యాపీనెస్ వచ్చినప్పుడు అది ఎగ్జిబిట్ చేయాలనుకుంటాం, అది హర్ష. అలాగే అమర్ష, సో మనకి ఏదైనా నెగటివిటీ జరిగినప్పుడు కుంగిపోతాము, అది ఇంకోళ్ళ పట్ల అది జలసి కింద వస్తుంది, అమర్ష. సో అది ఇంకోళ్ళ సక్సెస్ ని మనం ఓర్వలేనితనము, అదంతా అమర్ష. నెక్స్ట్ భయము, ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది అన్న భయం. ఇప్పుడు పరమాత్మని నమ్ముకున్న వాడికి భయం ఏముంటుంది అన్న, ఆయన చూసుకుంటాడు, నాదేం లేదు అనుకున్నప్పుడు భయం ఏముంటుంది ఇంక వాళ్ళకి. సో భయాన్ని నుంచి కూడా ముక్తులో కమ్మంటున్నారు. అలాగే ఉద్వేగము అంటే యాంగ్జైటీ, సో ఏమవుతుందో అన్న టెన్షన్ ఎప్పుడు కూడా. సో ఈ నాలుగిటిని కూడా వదిలేయమంటున్నారు. హర్ష, అమర్ష, భయము, ఉద్వేగము, ఈ నాలుగిటి నుంచి ఫ్రీ అయిపోవాలి, అప్పుడు మన మైండ్ ఫ్రీగా ఉంటుంది, అప్పుడు కంట్రోల్ అవుతుంది మన మైండ్. ఇవన్నీ కూడా రిలేటెడ్, యాక్చువల్గా ఒకదానికొకటి మనం చూసుకుంటే ఇవన్నీ రిలేటెడ్. సో ఏ ఒక్కటి మనం అలవర్చుకున్నా దానికి రిలేటెడ్ గా కొన్ని వస్తూ ఉంటాయి మనకి. సో మనం ఎప్పటికప్పుడు మనము అనలైజ్ చేసుకోవచ్చు వేర్ వి ఆర్ అని. సో అందుకని 35 క్వాలిటీస్ రోజు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మనం ఎక్కడున్నాము అంటే అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఒక్క క్వాలిటీ అయినా మనం ఇంబైట్ చేసుకున్నామా, సో ఎక్కడున్నాం, ఇంకా ఎన్ని చేసుకోవాలి అన్నది మనకు అర్థమవుతుంటుంది. నెక్స్ట్ అనపేక్ష శుచిర్ దక్ష ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగి యోమద్ భక్త సమే ప్రియ. ఇక్కడ ఇంకొక 6 లక్షణాలు చెప్తున్నారు. ఏంటంటే అనపేక్ష, అసలు డిజైర్స్ వద్దంటున్నారు, ముందు నుంచి అదే కదా చెప్తున్నారు, డిజైర్ లేకుండా వర్క్ చేయమంటున్నారు. అసలు అలాగే శుచి అంటే ప్యూరిటీ, మనం ఎక్స్టర్నల్ ప్యూరిటీ ఎంత ఇంపార్టెంటో మనకి, అంటే మన బాడీ, మన పరిసరాలు, ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో మన ఇంటర్నల్ ప్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో మైండ్ ప్యూరిటీ. సో ఈ ఎక్స్టర్నల్ గా ఒక్కటే కాదు, ఇంటర్నల్ గా కూడా మనం ప్యూర్ గా ఉంచుకోవాలి. ఇంటర్నల్ గా ప్యూర్ గా ఉంచుకోవాలంటే ఈ లక్షణాలు మనం కొన్ని అలవర్చుకోవాలి, తప్పదు. నెక్స్ట్ దక్ష అంటే పర్ఫెక్ట్నెస్ అన్నమాట. మనం ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్ గా చేయగలగాలి, అది దక్షత. నెక్స్ట్ ఉదాసీన అంటే దేనికి కూడా చలించకుండా ఉండడం, ఇండిఫరెన్స్ అంటే ఇండిఫరెంట్ గా ఉండడం, అంటే దేనికి కూడా చలించద్దు, జడ్జి చేయొద్దు దేన్ని కూడా. సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అలాగే మన లైఫ్ లోకి ఎంతో మంది మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఎవరిని కూడా జడ్జి చేయక్కర్లేదు మనం. సో అట్లా ఇండిఫరెంట్ గా ఉండగలిగితే మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ లక్షణాల వల్ల మన మైండ్, ఇవన్నీ మన మైండ్ ప్యూరిటీకే చెప్తున్నారు ఆయన యాక్చువల్గా. సో ఒక్కో లెవెల్లో మన మైండ్ ప్యూరిఫై అయినప్పుడు మనము ఆ ఉపాసన అనేది మనం ఇంకా బాగా చేసుకోగలుగుతాము. అందుకని ఆయన నా భక్తులకున్న ప్రియ భక్తులకున్న లక్షణాలు ఇవి అని చెప్తున్నారు. నెక్స్ట్ గతవ్యత అంటే అయిపోయినవన్నీ తలుచుకుంటూ బాధపడడం, అగోని. వ్యథ అంటే బాధ. సో ఈ గత వ్యథ అంటే పాస్ట్ గురించి ఆలోచించి బాధపడడం, అది కూడా వద్దంటున్నారు. సో ఆయన ప్రియ భక్తులకి ఈ వ్యథ అనేది ఉండదుట. నెక్స్ట్ సర్వారంభ పరిత్యాగి అంటే వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం ఏ డీడ్స్ చెయ్యరు వాళ్ళు. ఎట్లా అంటే ఏదైనా కూడా సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. ఏది చేసినా నేను పరమాత్మ కోసం చేస్తున్నాను, లేకపోతే సమాజం కోసం చేస్తున్నాను, ఇట్లా సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. అందుకని సర్వారంభ పరిత్యాగి. ఆరంభ పరిత్యాగి అని ఎందుకన్నారంటే డిజైర్ లేకుండా చేస్తారు కాబట్టి, అది సెల్ఫిష్నెస్ లేకుండా చేసినట్టు, అందుకని అది సర్వారంభ పరిత్యాగి అన్నారు. నెక్స్ట్ శ్లోకంలో ఇంకొక 5 చెప్పారు. ఏంటి, నహృష్యతి యో నహృష్యతి నద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమిప్రియ. అంటే ఎవ్వరికి కూడా
ఎలేషన్ అంటే జాయ్, ఇందాక చెప్పినట్టే ఎలేషన్ వద్దు, హేట్రెడ్ వద్దు దేని మీద ఎవరి మీద కూడా. అలాగే వరీనెస్, శోచతి అంటే వరీసం అన్నమాట, ఎప్పుడు దేనికో దాని గురించి బాధపడడం, ఆలోచించడం, ఇవన్నీ శోచతి. నెక్స్ట్ నా కాంక్షతి, కాంక్ష అంటే ఏంటి, డిజైర్. సో ఈ డిజైర్ లేకుండా ఉండడము ఇంకొక క్వాలిటీ. నెక్స్ట్ శుభ పరిత్యాగి అంటే శుభము అయిన పనులు అశుభమైన పనులు రెండు కూడా త్యజిస్తారు. యాక్చువల్గా ఇది పనులు త్యజించడం అంటే వాటి నుంచి రిజల్ట్స్ ని త్యజించడం అనమాట. సో పనులు చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, బట్ వాటి నుంచి వచ్చే రిజల్ట్స్ ని త్యజించడం. యాక్షన్ ని త్యజించడం అంటే యాక్షన్ చేయకుండా ఉండడం కాదు. పరీక్షలో ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో తెలీదు, అందుకని పరీక్ష రాయను అంటే కాదు కదా, పరీక్ష రాస్తాం మనం, కానీ దాని నుంచి వచ్చే రిజల్ట్ ఏదైనా ఎంత వచ్చినా కూడా నాకు అదొక లెర్నింగ్ అవుతుంది. తక్కువ మార్కులు వస్తాయి, ఒక లెర్నింగ్. ఫెయిల్ అవుతాను, ఒక లెర్నింగ్. పాస్ అవుతాను, ఓకే అయిపోయింది, అది ఐ హావ్ క్రాస్ దట్ లెవెల్. సో అట్లా సమబుద్ధితో ఉండినప్పుడు మనకి ఇవన్నీ కూడా సాధ్యపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ అ రివర్స్ ప్రాసెస్ అనమాట. ఇవి ఉన్నప్పుడు సమబుద్ధి వస్తుంది, సమబుద్ధి ఉన్నప్పుడు ఇవి వస్తాయి. సో ఇవి రెండు కూడా ఇట్స్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. నెక్స్ట్ సమశత్రౌ చ మిత్రే చ తథామానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత. అంటే శత్రువుల్ని ఎవరి మీద కూడా శత్రు భావన ఉండదు, మిత్ర భావన ఉండదు. అలాగే ఎవరన్నా మన్ని మానము అంటే కాంప్లిమెంట్ ఇచ్చినా, లేకపోతే అనవసరమైన ఆనర్ అండ్ డిజానర్ రెండిట్లో కూడా మనము సమంగానే ఉంటాం. నెక్స్ట్ పొగిడినా తిట్టినా ఏదైనా. నెక్స్ట్ అలాగే శీతోష్ణ సుఖ దుఃఖేషు అంటే ఇక్కడ ఏమిటంటే హీట్ అండ్ కోల్డ్ అనమాట. శీతము అంటే హీట్, కోల్డ్. ఉష్ణము అంటే హీట్. హాట్ అండ్ కోల్డ్ కండిషన్స్ లో సమంగా ఉండడం ఏంటంటే ఇది కూడా మన రెగ్యులర్ లైఫ్ యాక్టివిటీస్ కి. హీట్ అండ్ కోల్డ్ అంటే లిటరల్ గా హీట్ అండ్ కోల్డ్ అని కాదు. సో మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం సమంగా ఉండగలగడం. డైరెక్ట్ గా మనం ఎగ్జాంపుల్ ఆ మీనింగ్ తీసుకున్నా తప్పు లేదు. హీట్ అండ్ కోల్డ్ లో ఈ సమంగా ఉండడము అంటే ఆ టెంపరేచర్ కానీ లేకపోతే ఆ సీజన్స్ కానీ అట్లాంటి ఎప్పుడూ కూడా మనం సమంగా ఉండగలగాలి, అప్పుడే మన మైండ్ ఫ్రీగా ఉంటుంది. అట్లా అదొక మీనింగ్ తీసుకోవచ్చు. లేదు అంటే మన రెగ్యులర్ యాక్టివిటీస్ లో మనకు వచ్చే రిజల్ట్స్, హీట్ అంటే మేబీ హాట్ రిజల్ట్స్ అంటే మేబీ నెగిటివ్ రిజల్ట్స్, అలాగే కోల్డ్ మనకి మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు కోల్డ్ అనుకోవచ్చు. సో అట్లా ఈక్వల్ గా ఉండడము. నెక్స్ట్ సుఖము దుఃఖములో కూడా అంటే కంఫర్ట్స్ ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు అడ్జస్ట్ అయ్యేటట్టుగా అట్లా సమంగా ఉండాలి. నెక్స్ట్ సమస్సంగ వివర్జిత. ఈ ఎటువంటి కాంటెక్స్ట్ నుంచి కూడా మనం దాన్ని మనము తలకి తీసుకోకుండా సమంగా అంటే ఎట్లయితే తామరాకు మీద నీటి బొట్టు వేస్తే మనం అది తిరుగుతూ దానికి అంటుకోదో, సో మనం ఈ లోకంలో ఉంటూనే దానికి అంటుకోకూడదు అనమాట. సో సమస్సంగ వివర్జిత, డిటాచ్మెంట్, దేంతో కూడా సంఘం వద్దంటున్నారు. సంఘము అంటే అటాచ్మెంట్, వివర్జిత. సో అటాచ్మెంట్ వదిలేస్తే డిటాచ్డ్ గా ఉండడం నేర్చుకోవాలన్నమాట. సో ఇట్లా ఇందులో ఇంకొన్ని చెప్పారు. సో ఇంకా లాస్ట్ శ్లోకంలో తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, నిందని స్తుతిని కూడా సమంగా తీసుకోమంటున్నారు. కొంతమంది మనని పొగిడేస్తూ ఉంటారు, అలాగే కొంతమంది తిడుతూ ఉంటారు. తిట్టినంత మాత్రాన వాళ్ళకి మన మీద ప్రేమ లేదని కాదు, పొగిడినంత మాత్రాన మన మీద ప్రేమ ఉందని కాదు. సో అక్కడ ఇంటెంట్ అర్థం చేసుకోవాలి మనం. ఇంటెంట్ అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా అనని నాకేమైంది వాళ్ళు, అందుకని నిందకి బాధపడకూడదు, స్తుతికి పొంగిపోకూడదు. అలాగే మౌని అంటే దేని నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మనం ఇంత వరల్డ్ లో ఉన్నప్పుడు యస్మాన్నో దిజితే లోకః అని ఆల్రెడీ చెప్పారు. సో ఇక్కడ దేని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోవడం మురి లక్షణం, అందుకని మౌని అన్నారు. అంటే కామ్ గా ఉండడం అనమాట. కామ్ గా అంటే మనం థాట్స్ ని మన మైండ్ దాకా, మన మైండ్ లో ఉన్న థాట్స్ ని స్టెబిలైజ్ చేయడం మౌని అంటే. ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు థాట్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి జనరల్ గా, అందుకని ఆ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోతే థాట్స్ స్టేబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ సంతుష్ట ఏన కేనచిత్, ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటాడు. ఎందుకు, వాళ్ళ గురించే, వాళ్ళ సెల్ఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. బయట ప్రపంచంతో సంబంధం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ అనమాట. హ్యాపీనెస్ ఇస్ విత్ ఇన్ వాళ్ళకి, అదే ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. నెక్స్ట్ అనికేత, డిటాచ్మెంట్ ఫ్రమ్ లొకేషన్. అంటే ఈ ఇటువంటి ఆయన భక్తులకి ఏంటంటే ఒక ప్లేస్ కి అటాచ్మెంట్ వద్దు,
ఎక్కడ ఉన్నా కూడా నేను భగవత్ ప్రార్థన చేసుకుంటాను. నాకు ఒక చోట కూర్చుంటే నాకు అదే గుడి, లేకపోతే ఇల్లు ఉంటే అదే గుడి, లేదు ఇంకో చోటికి వెళ్తాను అదే అక్కడే కూర్చుంటా, నేను అక్కడే నా జపం చేసుకుంటా, అక్కడే ఇది చేసుకుంటా. అంటే అనికేత అంటే జనరల్ గా ఈ సన్యాసులకి వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఒక హోమ్ అంటూ ఉండదు, తిరుగుతూ ఉంటారు కదా. సో వరల్డ్ ఈస్ దేర్ హోమ్ అని వాళ్ళని జనరల్ గా అనికేతులు అంటారు. సో మనం కూడా ఇటువంటి లక్షణం గనక మనం ఇంబైబ్ చేసుకుంటే ఆ తొందరగా మనం అటాచ్ అవ్వగలుగుతాం పరమాత్మ నిర్గుణ తత్వానికి. నిర్గుణానికి కాదు, సగుణ తత్వానికైనా కూడా తొందరగా అటాచ్ అవుతాం. సో అందుకని అనికేత స్థిరమతి, ఎప్పుడూ కూడా ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు మైండ్ స్టేబుల్ గా ఉంటుంది. అప్పుడు మన డెసిషన్ అనేది ఫర్మ్ గా ఉంటుంది. డెసిషన్ లో ఎటువంటి అవకతవకలు ఉండవు అనమాట. అందుకని ఫర్మ్నెస్ ఇన్ డెసిషన్. సో ఈ 35 లక్షణాలు చెప్పినాక ఇంకా కన్క్లూడింగ్ శ్లోకంలో ఏం చెప్పారు? ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధాన మత్పరమాహ భక్తాస్తే తీవమే ప్రియాహ. సో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన విధంగా నన్ను ఉపాసిస్తారో, అంటే ఫిక్సింగ్ ఆన్ ఫస్ట్ సెకండ్ శ్లోకంలో చెప్పినట్టు ఫిక్సింగ్ ద మైండ్ ఆన్ ద లార్డ్, అంటే పరమాత్మ మీద ఫిక్స్ చేస్తూ ఎప్పుడు ఆయన్నే ఉపాసిస్తూ, అలాగే విత్ అట్మోస్ట్ ఫెయిత్. ఆ 3 లక్షణాలు చాలా ఇంపార్టెంట్. నువ్వు సగుణ ఉపాసన అయినా చెయ్యి, నిర్గుణ ఉపాసన అయినా చెయ్యి, పర్వాలేదు, బట్ ఈ 3 లక్షణాలు చాలా ఇంపార్టెంట్. సో ఆ 3 పెట్టుకొని ఎవరైతే ఈ 35 లక్షణాల్ని ధర్మబద్ధంగా ఆచరిస్తారో, ఇంబైబ్ చేసుకుంటారో, అటువంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? ఏదో ధర్మ్యామృతం ఇదం, అంటే ధర్మంగా ఉంటూ ఈ అమృతం లాంటి ఈ లక్షణాలని, అంటే ఈ లక్షణాలన్నీ కనుక మీరు అలవర్చుకుంటే అది అమృతం లాంటిది. మనకి అమృతం వచ్చినట్టే. మనకి అమృతం అంటే ఏంటి? సో అంటే పరమాత్మకి దగ్గర అవుతున్నాం మనం. అందుకని అమృతమిదం యథోక్తం పర్యుపాసతే, అంటే ఈ రకంగా కనుక నన్ను ఉపాసిస్తే, అంటే ఈ లక్షణాలు అలవర్చుకున్నా చాలు మనకి. ఇవన్నీ రోజు మనం చూసుకుంటూ వీటిని మనం ఎక్కడికక్కడ ఇంబైబ్ చేసుకుంటూ ఉంటే రోజువారీ మన పనులలో ఏమవుతుంది? మన మైండ్ అనేది ప్యూరిఫై అవుతుంది. సో శ్రద్ధధాన, ఎట్లా? శ్రద్ధతో. సో ఇక్కడ 2 అండర్లైన్ చేసుకోవాలి, శ్రద్ధ, ధర్మం. ధర్మంగా ఉంటూ ఈ లక్షణాలని, ధర్మంగా ఉంటూ శ్రద్ధతో ఈ లక్షణాలని కనుక అలవర్చుకుంటే భక్తాస్తే తీవమే ప్రియాహ, అటువంటి భక్తుడు నాకు అతి ప్రియుడు. అతి ప్రియుడు అని చెప్తున్నాడు. అంటే ఎవరో ఎక్కడో ఏదో తపస్సు చేసేస్తే వాళ్ళకి మోక్షం వచ్చేసింది, మనకి రావట్లేదు, మనం తపస్సు చేయలేకపోతున్నాం అన్న బాధ మనకు వద్దు. అది ఎవరి లెవెల్ ఆఫ్ మైండ్ బట్టి వాళ్ళు అవి చేసుకుంటూ ఉంటారు. సో డివోషన్ అంటే ఏంటి అంటే, సో ఫస్ట్ ఆయన ఏం చెప్పారు? డివోషన్ అంటే ఆ 3 ఫస్ట్ పరమాత్మ మీద ఒక నమ్మకము, ఆ నమ్మకం పెట్టుకుని శ్రద్ధతో ధర్మబద్ధంగా ఈ లక్షణాలను అలవర్చుకుంటూ ఆయన మీదే మనసు పెట్టి ఉపాసిస్తూ ఉంటే, అలా ఉపాసిస్తూ ఉంటే మనం ఆ స్పిరిచువల్ ల్యాడర్ లో ఎదగగలుగుతాం. సో మనం ఎక్కడో కింద స్టేజ్ లో ఉన్నామని బాధ అక్కర్లా. మన అభ్యాసం వల్ల మనం పైకి ఎదుగుతూ ఉంటాం. ఆ ఎదిగినప్పుడు మన మైండ్ కూడా దానికి తగ్గట్టుగా ఎదుగుతూ ఉంటుంది. మైండ్ ఎదిగినప్పుడు ఏమవుతుంది? అది మోర్ హయ్యర్ లెవెల్ ఆఫ్ సాధనల్ని అది తీసుకుంటుంది. ఇవాళ మనం అరగంట కూర్చోవడానికి ప్రాక్టీస్ చేసుకుంటే ధ్యానంలో మైండ్ ఊరుకోదు, థాట్స్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. బట్ ఓకే, ఇట్స్ ఓకే, వస్తూ ఉంటాయి, ఇగ్నోర్ చేస్తూ కూర్చో. నీకు అది కూడా చేత కాకపోతే ఆయన అభ్యాసం చేయమన్నారు కదా, అభ్యాసం చేసుకోండి. లేదు అది కూడా చేత కాదు, మత్కర్మలు చేసుకోండి. అది కూడా చేత కాదు, సర్వకర్మ ఫలత్యాగం. సో ఈ 4 ప్రాక్టీసెస్ ఏవైతే ఇచ్చారో ఆ వాటిల్లో మనం ఎక్కడో అక్కడ ఫిట్ అవుతాం. డెఫినెట్ గా ప్రతి వాళ్ళు మనం క్వశ్చన్ చేసుకుంటే మనం ఎక్కడో అక్కడ ఫిట్ అవుతాం. ఆ ఫిట్ అయ్యే చోట నుంచి మనం పైకి ఎదగగలగాలి విత్ మోర్ సాధన. సో ఆ సాధనకి కావాల్సినవే ఈ లక్షణాలు. ఎప్పుడైతే ఈ లక్షణాలు మనలో మనం అలవర్చుకుంటామో సాధనకి మనం రెడీ అవుతున్నాము. ఆ సాధన అనేది ఎక్కువ చేసిన కొద్దీ మనం పరమాత్మకి దగ్గర అవుతూ ఉంటాం. అంటే మన మైండ్ దగ్గర అవుతూ ఉంటుంది. అందుకని ఇది భక్తి యోగం లాస్ట్ ఏం చెప్పారు? దోస్ హూ ఫాలో ధర్మ అండ్ ఇంబైబ్ దీస్ 35 క్వాలిటీస్ ఆర్ మోర్ డియరర్ టు మీ. అతి ప్రియ అన్నాడు. అంటే ఇవన్నీ అలవర్చుకోవడానికి ఎఫర్ట్ పెట్టినా చాలు, మనం ప్రియం అవుతూ ఉంటాం దేవుడికి, ఆ పరమాత్మకి. సో ఎఫర్ట్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎఫర్ట్ పెట్టాలంటే ఫస్ట్ తెలుసుకోవాలంటే ఎవరో ఒకరు చెప్పాలి కదా మనకి. సో ఇట్లా ఈ భగవద్గీత ఈ చాప్టర్ లో
మనం ఇన్ని విషయాలు మనం చాలా చిన్న చాప్టర్ ఇది, చూడ్డానికి 20 శ్లోకాలే ఉంటాయి కానీ చాలా కాన్సెప్ట్ ఉన్న చాప్టర్. ఎందుకంటే ఇది ప్రతి వాళ్ళకి ఉపయోగపడే చాప్టర్ ఇది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ఆర్ ద సిచ్యువేషన్ దే ఆర్ ఆర్ ద కాంటెక్స్ట్ దే ఆర్ ఇన్. ఎట్లా ఉన్నా కూడా ఇది రోజు మనం ఒక్కసారి ఇవి గనక గుర్తు చేసుకుంటే మన మన లైఫ్ చాలా, అంటే ఫస్ట్ మనం ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇదేమి అసలు దేవుడు పూజ ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ కూడా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి పరమాత్మ ఇచ్చిన ఎన్నో ఉపకరాలు. ఇది ఎప్పటికప్పుడు మనం ఈ శ్లోకాలు, నేను అందుకే అందరినీ నేర్చుకోమంటాను. నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ శ్లోకం పఠించేటప్పుడు అది మైండ్ లో వెంటనే ఆ వర్డ్ మనకి క్లిక్ అవుతుంది. ఓహో, మనం ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం మార్చేసుకుంటాం వెంటనే. సో అందుకని ఈ శ్లోకాలు కనుక నోటికి వస్తే చాలా ఈజీ అయిపోతుంది ఇవి అర్థం చేసుకోవడం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ. సో ఎనీవేస్, అందుకని ఇది చిన్న చాప్టర్ బట్ చాలా డెప్త్ ఉన్న చాప్టర్. సో ఇది చాలా లాజికల్ గా ఉంది. మనం ఆ లాజిక్ ని గుంపుగా శ్లోకాలు గుంపులని మనం చూసుకున్నాము. సో ఇదే విధంగా మీరు గనక దీన్ని ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే భక్తి మనం చాలా డియరెస్ట్ భక్తులు అవ్వగలుగుతాం పరమాత్మకి. సో ఓకే, 20th శ్లోక అయిపోయింది. సో ఇప్పుడు చాప్టర్ ఇన్సైట్స్ ఏంటి? బేసిక్ గా ఆయన చెప్పింది ఇక్కడ బోత్ ఫిజికల్ అండ్ అన్సీన్ ఫామ్ ఆర్ అవ్యక్త రూపం కానీ సగుణ రూపం కానీ ఏదైనా మీరు తీసుకోండి, అది మీ ఇష్టం. నేనేం ఇదే చేయను ఇదే చెయ్యాలని నేను అంటలేదు, మీకు ఏది వీలవుతుందో అది చేసుకోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ డివోషన్ వల్ల ఏమవుతుంది? స్పిరిచువల్ గా మనం ఎదగగలుగుతాం. ఎప్పుడైతే మనం స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉంటామో, అంటే నథింగ్ బట్ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటామో, మనం ఈ ఫిజికల్ వరల్డ్ అఫైర్స్ ని కూడా ఈజీగా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. అంటే ఈ వరల్డ్ లోంచి వచ్చే వికారాలు ఏవి కూడా మనకి పట్టవు. అందుకని స్పిరిచువల్ గా ఎదగడం అంటే మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వడం. అంటే ఈ డివోషన్ వల్ల, ఆయన చెప్పిన ఈ క్వాలిటీస్ వల్ల మనం స్పిరిచువల్ గా ఎదగగలుగుతాం, అంటే మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. అప్పుడు ఏమవుతుంది, మన చుట్టూ జరిగే ఏ పరిస్థితినైనా మనము చాలా బోల్డ్ గా ఎదుర్కోగలుగుతాం, దాని నుంచి మనము ఎఫెక్ట్ అవ్వం అనమాట. అందుకని స్పిరిచువల్ గా ఎదుగుతాము. సో స్పిరిచువాలిటీ అంటే ఏంటి? మెంటల్ స్ట్రెంగ్త్ అంతే. సో చాలా మంది స్పిరిచువాలిటీ అంటే పూజలు చేయడమే స్పిరిచువాలిటీ అనుకుంటారు. పూజలు చేయని వాళ్ళు కూడా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. సో దే ఆర్ ఆల్సో స్పిరిచువల్. సో ఈ వర్డ్స్ అన్ని మనం ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాం ఇన్నాళ్ళు కూడా. సో ఇప్పుడు పరమాత్మ చెప్పింది మనం డైరెక్ట్ గా చూసాము. సో ఆయన ఏమంటున్నారు? మీరు మెంటల్ గా ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వండి, దట్ ఈస్ నథింగ్ బట్ స్పిరిచువాలిటీ. సో అది మనం అర్థం చేసుకుంటే సో మనం ఎక్కడ ప్లేస్ చేసుకోవాలనేది మనకి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సగుణ ఉపాసనని ఆయన ఎక్కువ ఈజీ అని చెప్తున్నారు. ఎందుకు అంటే నిర్గుణ తత్వం పట్టుకోవడం కష్టము, ఎందుకంటే దానికి మైండ్ ప్యూరిటీ చాలా కావాలి. ఆ ప్యూరిటీ ఆఫ్ మైండ్ వచ్చే కొద్దీ మనం నిర్గుణ తత్వానికి దగ్గర అవుతూ ఉంటాం, అంటే నిర్గుణ ఉపాసనకి. సో మనం సగుణ ఉపాసన చేస్తూనే మన మైండ్ని కానీ మనం ప్యూర్ చేసుకోగలిగితే నిర్గుణ ఉపాసనకి డెఫినెట్ గా వెళ్ళగలుగుతాం. సో డైరెక్ట్ గా ఎవరు కూడా నిర్గుణ ఉపాసన చేయలేరు, బట్ వెళ్ళగలుగుతారు. వెళ్ళలేరని కూడా లేదు, వెళ్తారు. కానీ ఎట్లా? సగుణ రూపం నుంచే సగుణ రూపాన్ని మనం ధ్యానిస్తూ, అట్లాగే ఈ ప్రాక్టీసెస్ ని మనం ఎక్కడో అక్కడ మనం లేపుకుంటూ పైకి ఈ 35 లక్షణాలని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ గనక మనం స్ట్రాంగ్ చేసుకుంటే ఏదో ఒక రోజుకి మనం నిర్గుణ ఫామ్కి వెళ్తాము, నిర్గుణ ఫార్మ్ ఆఫ్ ఉపాసనకి వెళ్ళగలుగుతాము. సో దట్ మే టేక్ సమ్ టైమ్, బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. సో ఆ నిర్గుణ తత్వానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇంకా థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోతాం మనం. ఆ థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండే నిర్గుణ ఉపాసన. సో అక్కడ ఏమి మనకి రూల్స్ అండ్ ఏమి ఉండవు. ఓన్లీ థింగ్ ఇస్ థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళడము. మనము మైమర్చిపోయి, అంటే నాలోనే పరమాత్మ ఉన్నాడు, బయట ఎక్కడా లేదు. నాలోనే ఉన్నాడు, బయట ఉన్నాడు, కానీ నాలో ఉన్నాడు కాబట్టి నాలోనే నేను వెతుక్కుంటా పరమాత్మని. సో అది నిర్గుణ తత్వం. దానికి వెళ్ళాలి అంటే చాలా 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 ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, చాలా సాధన చేయాల్సి వస్తుంది. దానికి ఇవి అర్థం చేసుకుంటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ అస్, ఇట్ విల్ బి మచ్ ఈజియర్. ఓహో, ఎక్కడికక్కడ మనం అనలైజ్ చేసుకుంటూ ఉంటాం. అందుకని భగవద్గీత ఏంటి? అది ఇట్ ఈస్ అ థాట్ గివింగ్ ప్రాసెస్ అనమాట. సబ్జెక్ట్ ఏంటి? మనలో థాట్స్ ని ఆలోచింప చేస్తుంది. సో మనం ఎక్కడున్నాము అనలైజ్ చేసుకుని వేర్ వీఆర్ ఫిట్టింగ్. సో ఇది ఆయన ఏమి ఇచ్చాడు? ఆల్టర్నేట్స్ ఇచ్చాడు గట్టిగా చూస్తే.
సో ఈ ఉపాసనా పద్ధతుల్లో కానీ లేకపోతే ఆయన డివోటీస్ నేచర్లో కానీ లెవెల్ ఆఫ్ డివోషన్లో కానీ ఏమిచ్చారు? ఆల్టర్నేట్స్ ఇచ్చారు. ఆయన ఇదే చేయని ఎక్కడా చెప్పలేదు. సో ఆల్టర్నేట్స్ ఇచ్చినప్పుడు మనము అనలైజ్ చేసుకోవచ్చు వేర్ వీఆర్ అన్నప్పుడు మనము అక్కడి నుంచి స్పిరిచువల్గా ఎదగడానికి ట్రై చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో విత్ దిస్ చాప్టర్ ఇస్ క్లోజ్డ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. యా